వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. జర్నలిస్టులపై రేవంత్ సర్కార్ అణచివేత కుట్రలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మండిపడింది. తెలుగు స్క్రైబ్ పై ఉపా చట్టం ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. వెంటనే తెలుగు స్క్రైబ్ పై ఉపా యాక్ట్ ప్రయోగాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లో సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రధానంగా చర్చించారు. మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ తో పాటు ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా విస్తృతంగా చర్చించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో పార్టీ పోషించాల్సిన పాత్రపైన డిస్కస్ చేశారు. రైతులను అనేక మోసాలు చేసి రేవంత్ గద్దెనెక్కాడని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం అనంతరం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ మోసాలను ఎండగడుతూ వరంగల్లో మే 6న వరంగల్ రైతు సభ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేశామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని బయటపెట్టకుండా వదిలేది లేదన్నారు. రైతుల పక్షాన, మహిళల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేసి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు గురించి ఆలోచించాలన్నారు హరీష్ రావు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్న ఐపీఎస్ అధికారులను తాము అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామన్నారు. అప్పుడు ఆ అధికారులను రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడని, రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కుల వృత్తులను, చేతి వృత్తులను పూర్తిగా చిన్నచూపు చూస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం 1000 కోట్లు ఖర్చు చేసి బలలు, మోపెడ్లు, 3 వీలర్స్ అందించామని చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. ముదిరాజులను బీసీఏలో చేరుస్తామని, బీసీలకు సబ్ ప్లాన్ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వారిని కాంగ్రెస్ తీవ్రంగా మోసం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరగబడుతున్నారు. కోఆప్షన్ మెంబర్ల వ్యవహారంలో విభేదాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ జెండా మోసినందుకు బాధపడాలా, సంతోషపడాలా అంటూ నాయకులు ఫైర్ అవుతున్నారు. నిజమైన కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబాలను వదిలి పార్టీ కోసం కష్టపడ్డామని గుర్తించకపోగా అవమానిస్తున్నారని కోరుట్ల కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. తెలంగాణ కొత్త పోలీస్ బాస్ గా సివి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ హైదరాబాద్, సైబరాబాద్ సిపిగా పనిచేశారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. మే 1న సివి ఆనంద్ రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు చేపడతారు. హైదరాబాద్ నగరంలో వాహనదారులకు పెట్రోల్ కొరత టెన్షన్ పట్టిస్తుంది. నగరంలోని దాదాపు అన్ని బంకులు నో స్టాక్ బోర్డులతో కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గ్రేటర్ పరిధిలో 460కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో చాలా బంకుల్లో పెట్రోల్ కొరత ఉంది. బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ తదితర ప్రాంతాల్లోని పలు బంకులు మూతపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర కలకలం రేపుతోంది. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరాలో ఏర్పడిన అంతరాయంతో ప్రధాన నగరాల నుంచి గ్రామాల వరకు పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో విలవిలబోతున్నాయి. దాదాపు అన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పొలం పనులకు కీలకమైన సీజన్ కావడంతో పెట్రోల్, డీజిల్ కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం భారత్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు, రైతులు పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ అయిపోయిందని బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు యజమానులు. ముందుగా డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఆయిల్ కంపెనీలు ట్యాంకర్లను పంపిస్తున్నాయని బంక్ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు భారీగా బారులు తీరారు. పెట్రోల్ డీజిల్ కొరతగా ఉందన్న ప్రచారంతో బంకులకు పోటెత్తారు. డ్రమ్ములు క్యాన్లలో పెట్రోల్ డీజిల్ పోయించుకుని తీసుకెళ్తున్నారు. కొరత లేకుండా పెట్రోల్ డీజిల్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సరిపడా స్టాక్ ఉందని వాహనదారులు వదంతులను నమ్మి ఒకేసారి ఎగబడొద్దని సూచించారు బంకు నిర్వాహకులు. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రంలోని బంకుల వద్ద పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. చాలా బంకుల్లో స్టాక్ అయిపోయింది. దీంతో మిగిలిన పంపుల వద్ద విపరీతంగా రద్దీ నెలకొంది. గంటల తరబడి వేచి చూస్తున్నా పెట్రోల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగటం, ఆపై సరఫరాలో అంతరాయంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. కొరతకు గల కారణాలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పెద్దపల్లి జిల్లాలో డీజిల్ కొరత వాహనదారులను రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరికోతల సీజన్ కావడంతో డీజిల్ కోసం రైతులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. వరికోత మిషన్లు, ట్రాక్టర్లతో పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. 2 రోజులుగా డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో డీజిల్ కొరతతో తంటాలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరారు. భద్రాచలం, ఇల్లందు, మనుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో పెట్రోల్ కొరత చాలా ఎక్కువగా ఉంది. బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. వాహనదారుల మధ్య గొడవలు జరుగుతుండటంతో బంకుల దగ్గర పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం పెట్రోల్ ధరలు పెంచే అవకాశం ఉండటంతో తెలంగాణలో మరోసారి పెట్రోల్ కొరత ఏర్పడింది. వనపర్తి జిల్లాలో పెట్రోల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. జిల్లాలో మొత్తం 12 పెట్రోల్ బంకులుండగా 4 పెట్రోల్ బంకుల్లో మాత్రమే స్టాక్ ఉంది. దాంతో ఆ బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. మిగతా 8 బంకుల్లో నో స్టాక్ ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం చేస్తున్నారని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫైర్ అయ్యారు. అధికార పార్టీ కార్యకర్తలే రైతులా, మిగతా వారు రైతులు కాదా అని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. నల్గొండ జిల్లా ఐటిపాములలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెత్తనం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం చేస్తే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. రైతుల పాలిట శాపంగా మారిన జీపీఎస్ ఆన్లైన్ ట్రక్ షీట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. పాత పద్ధతి ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పాత విధానం కంటే ఇప్పుడున్న విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రవిశంకర్ అన్నారు. కొనుగోళ్ల జాప్యాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన రైతులను, వారికి మద్దతుగా నిలిచిన రవిశంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మొక్కజొన్న అమ్ముకోవటానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గన్నీ బ్యాగుల కోసం వారం రోజులుగా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. యాసంగి కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిండా ముంచేస్తోంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటైనా ధాన్యం కొనటం లేదని నిర్మల్ రైతులు మండిపడుతున్నారు. కనీసం గిట్టుబాటు ధరలు కూడా దక్కే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికే కుబీర్, కుంటాల, తానూర్ మండలాల పరిధిలో 5,000 ఎకరాలలో మొక్కజొన్న కోతలు ప్రారంభమయ్యాయి. పంట చేతికొచ్చినా రైతులు అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే యాసంగి పంటలు కొని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో 167 జాతీయ రహదారిపై మొక్కజొన్న రైతులు రాస్తారోకో నిర్వహించారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. 10 రోజులుగా మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు చేయటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్న సైతం తరలించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని అన్నదాతలు ఆందోళనకు దిగారు. వెంటనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. వడ్డేపల్లి మండలం శాంతినగర్లో ఉన్న కొనుగోలు కేంద్రాలలో వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతుల పంట అక్కడే ఉంచి దళారులు తీసుకువచ్చిన మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గన్ని బ్యాగులు సరిపడా ఉంచి కొనుగోళ్ల వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. బకాయిలు పెండింగ్ లో పెట్టడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. హిమాయత్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వరకు విద్యార్థులు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం పోరుబాట పట్టారు. విధులకు ఆటంకం కలగకుండా గత 2 రోజులుగా నిరసన చేపడుతున్నారు. 4 నెలలుగా రావాల్సిన వేతనాలు ₹160,00,000 పెండింగ్ లో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన బకాయిలు విడుదల చేయాలని అనేక సార్లు అధికారులను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోలీసులతో అణిచివేసే కుట్ర చేస్తున్నారని, తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. పెండింగ్ ఫీజుల కోసం బీఆర్ఎస్వీ చేపట్టిన పోరుబాట 2వ రోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. స్టూడెంట్స్ ఇబ్రహీంపట్నం సెయింట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ నేతలు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్ కార్డులు పంపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని వాటిలో కోరారు. 8,000 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది. సీనియర్లకు గుర్తింపు ఇవ్వటం లేదని కార్యకర్తలు పరస్పర ఘర్షణకు దిగారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. మేడిపల్లి సత్యం కలుగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మంచినీళ్లు రాకపోవడంతో గొంతెండిన ప్రజలు ఎస్ఆర్ నగర్ వాటర్ బోర్డు మేనేజర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఇటు పలుచోట్ల ఖాళీ బిందెలు రోడ్డెక్కాయి. ఖైరతాబాద్ డివిజన్ ఎంఎస్ ముక్తా, బిఎస్ మక్తా, విష్ణుపుర కాలనీ వాసులు ఖాళీ బిందెలు చేతపట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎప్పుడో అర్ధరాత్రి పూట, అది కూడా జస్ట్ 20 నిమిషాలు మాత్రమే నల్లాల్లో నీటిని వదులుతున్నారని కాలనీల ప్రజలు చెబుతున్నారు. కనీసం 2 గంటలైనా నీళ్లు ఇవ్వకపోతే బతికేదెట్లా అని రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు జనం. నాగర్ కర్నూలు జిల్లాలో విద్యుత్ సీఎండీ జితేష్ వి పాటిల్ పర్యటించారు. కల్వకుర్తి సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఉన్న ఇబ్బందులను తెలుసుకునేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. సబ్స్టేషన్లకు అవసరమైన పరికరాలను సమకూర్చేందుకే ఈ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టినట్లు వెల్లడించారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రంలో పనితీరును అధికారులతో కలిసి సీఎండీ సమీక్షించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో 2 చిన్నారులను పోలీస్ స్టేషన్లో వదిలి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ వివాహం అభంశుభం తెలియని ఆ పిల్లలను రోడ్డున పడేసింది. వారి మధ్య సయోధ్య కోసం పోలీసులు కౌన్సిలింగ్ చేసినా భర్త వద్దు, పిల్లలు వద్దు అంటూ తాళి తీసి టేబుల్పై పెట్టి చిన్నారులను స్టేషన్లో వదిలి ఆ తల్లి వెళ్లిపోయింది. ఆ తర్వాత తండ్రి కూడా కనిపించకుండా వెళ్లిపోయాడు. చివరికి వాళ్ళ నానమ్మను పిలిపించి పిల్లలను ఆమెకు అప్పజెప్పారు పోలీసులు. వరుడు ఆత్మహత్యతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపు పెళ్లనగా వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఇటు వరుడి ఇంట్లో అటు వధువు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ధన్వాడకు చెందిన రాజోలి మల్లేష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. తెల్లవారితే పెళ్లి ఉండగా వరుడు మల్లేష్ కాలకృత్యాలకు వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్లాడు. కాసేపటి వరకు మల్లేష్ తిరిగి రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు ఇంటి దగ్గరలోని ప్రాంతాల్లో వెతకగా చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. మెదక్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మెదక్ వస్తుండగా కొల్చారం వద్ద ధాన్యం లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్.
పశ్చిమ బెంగాల్లో తుది దశ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. మొత్తం 294 శాసనసభ స్థానాలకు గాను 152 చోట్ల తొలి దశలో ఎన్నికలు జరిగాయి. ఇక తుది విడతలో మొత్తం 8 జిల్లాల్లోని 142 స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో చాలా వరకు సమస్యాత్మక నియోజకవర్గాలే ఉన్నాయి. వీటిలో అత్యధికంగా దక్షిణ ఉత్తర పరగణ జిల్లాల్లోని 64 నియోజకవర్గాలు ఉన్నాయి. తొలి దశలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరగడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మను ప్రత్యేక అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో తమిళనాడు నేతలంతా వేసవి విడుదలలో సేద తీరుతున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో సహా కొడైకెనాల్లో సేద తీరుతున్నారు. ఆయన కుమారుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తమిళగ వెట్రి కళగం నేత విజయ్ భక్తి మార్గంలో బిజీ అయ్యారు. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. యుద్ధానికి పూర్తిగా చరమగీతం పాడితేనే జలసంధి మీదుగా అన్ని విదేశీ వాణిజ్య నౌకలను అనుమతిస్తామని ప్రతిపాదించింది. అయితే యుద్ధ ఆలోచనలను పూర్తిగా విరమించుకోవాలని ఇరాన్ సూచించింది. అయితే ఇందుకు అమెరికా అంగీకరించే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ సార్వభౌమత్వం కోసం విరోచితంగా పోరాడుతున్న ఇరానీయులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలతో ముంచెత్తారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు శాంతించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ఇరాన్కు హామీ ఇచ్చారు. సెయింట్ పీటర్స్బర్గ్లో ఇరాన్ మంత్రి అగార్చీతో సమావేశమైన పుతిన్ అమెరికా విధించిన షరతులపై చర్చించారు. జపాన్ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న ప్రధాని వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. టోక్యోలో వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించి జపాన్ ప్రధాని నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టారు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా, ఇరాన్ శాంతి చర్చల మధ్యవర్తినంటూ డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతున్న పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ తన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్పై మిసైళ్ల దాడులకు తెగబడింది. అసాదాబాద్లోని సయ్యద్ జమాలుద్దీన్ ఆఫ్ఘానీ యూనివర్సిటీ సహా సామాన్యుల ఇళ్లపై పాకిస్తాన్ ఆర్మీ మిసైళ్లతో అటాక్ చేసింది. ఈ దాడిలో 7 సామాన్య పౌరులు మరణించగా 85 మందికి పైగా గాయపడ్డారు. నైజీరియాలోని అడమావాలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల దాడుల్లో 29 మంది పౌరులు మృతి చెందారు. గోంబీ ప్రాంతంలోని గయాకు గ్రామంలో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐసిఎస్ తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ప్రకటించింది. ఎదురెదురుగా వచ్చిన 2 రైళ్లు ఢీకొనటంతో 15 మంది చనిపోగా 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బెసాకి నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్నారు. వారాన్ని లాభాల్లో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 416 పాయింట్ల నష్టంతో 76,886 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 23,995 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.56కు చేరింది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110 దాటేసింది. తగ్గుతూ ఉంది, పెరుగుతూ ఉంది. బంగారం ధరలు ఊగిసలాడుతూనే ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $650 తగ్గింది. అలాగే 10 గ్రాముల ధర 24 క్యారెట్ల బంగారం ధర $710 మేర తగ్గింది. ఇక వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కిలో వెండి $2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.